చందు ఫోన్ చేద్దాం. ఏంటి రైజన్ ఫోన్ చేస్తున్నాడు? హలో చందు, చెప్పన్నా. ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, తొందరగా ఇక్కడ రావా? సరే పంపించన్నా, వస్తాను. ఏంటి రైజన్ ఏదో టెన్షన్లో ఉన్నాడు. సరే వెళ్దాం. అన్న ఇక్కడ ఉన్నాడు. ఎవరిల్లు అన్న ఇది? నన్ను రమ్మన్నావు? ఇది మా రిలేటివ్స్ ఇల్లు చందు. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? ఆయన చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు చందు, ఫ్యామిలీకి కూడా షేర్ చేయలేదు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, అవి ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. అన్నీ వెతికి వెతికి విసుకొచ్చింది అనుకో. చాలా మంది చేస్తున్న తప్పు ఇదే అన్న. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, కానీ ఫ్యామిలీకి ఏది కూడా చెప్పరు. సో ఆ వ్యక్తి చనిపోయినట్లయితే ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోకుండా అలాగే మిగిలిపోతాయి. కాబట్టి గవర్నమెంట్ దగ్గర 77,000 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్ అలాగే పడున్నాయి. సో ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినట్లయితే ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చెక్ చేసుకుని క్లెయిమ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. దీంతో పాటుగా ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న ఇన్సూరెన్స్లు మీరు తీసుకుంటున్నా కూడా అన్నిటిని కూడా ఒకే చోట అంటే డిజీ లాకర్లో సేవ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ గవర్నమెంట్ అయితే కల్పించింది. సో డిజీ లాకర్లో మీ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ దీంతో పాటుగా ఇదే డిజీ లాకర్లో మీరు నామినీని అప్డేట్ చేశారనుకోండి, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి చనిపోయినట్లయితే ఆ నామినీ డిజీ లాకర్ని యాక్సెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక్కచోటే దొరుకుతుంది. కాబట్టి హ్యాపీగా అవన్నీ కూడా ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆ నామినీ అప్డేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ డిజీ లాకర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా సేవ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో చూపించబోతున్నాను. మీ ఫైనాన్షియల్ జర్నీలో ఈ నెక్స్ట్ 10 minutes వీడియో చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు కూడా వీడియోని చూడటమే కాకుండా ఈ ప్రాసెస్ని ఈ వీకెండ్లోని జస్ట్ 5 నిమిషాలు కేటాయించి ఫినిష్ చేయండి. మీ డబ్బులు మీ ఫ్యామిలీకే చెందేలా చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఇప్పుడు మనం డిజీ లాకర్ అకౌంట్కి మీ డీమ్యాట్ అకౌంట్ అంటే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవి ఉంటాయి కదా, వాటిని ఎలా సింక్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ డిజీ లాకర్ అకౌంట్కి మీరు నామినీని ఎలా అప్డేట్ చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారనుకోండి, గూగుల్లోకి వెళ్ళి డిజీ లాకర్ లాగిన్ అని టైప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, డిజీ లాకర్ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారనుకోండి, మీ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డిజీ లాకర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ నేను చూపించబోయేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మొబైల్ యాప్ లో కూడా సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ని ఫాలో అయిపోయి మీరు డిజీ లాకర్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా డిజీ లాకర్ అకౌంట్ లో మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని సేవ్ చేసుకుని నామినీని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఎవరికైతే డిజీ లాకర్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు ఈ ఇంట్రో పార్ట్ అంటే డిజీ లాకర్ అకౌంట్ క్రియేషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని స్కిప్ చేసేయచ్చు. మీకు కింద టైం లైన్ ఇస్తాను, అంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్లోడ్ అది ఉంటుందో అక్కడి నుంచి ఆ టైం లైన్ క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్ గా అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సో ఎవరికైతే డిజీ లాకర్ అకౌంట్ అసలు లేదో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతున్నది కదా, అక్కడ మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి దాని కింద కంటిన్యూ మీద క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవగానే మీకు మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అయింది కదా, ఈ ట్యాబ్లోని మీకు మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశాక మీకు ఇక్కడ వెరిఫై బటన్ ఉన్నది కదా, ఆ బటన్ హైలైట్ అవుతుంది. ఆ వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేశాక మీ ఆధార్ కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేశాక మీకు ఇక్కడ వెరిఫై ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ వెరిఫై ఆప్షన్ ని క్లిక్ చేశాక అగైన్ నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ నెక్స్ట్ ట్యాబ్ లోని మీ 6 digit సెక్యూరిటీ పిన్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెక్యూరిటీ పిన్ ఏదైతే సెట్ చేసుకుంటారో అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడైనా మీరు డిజీ లాకర్ ఓపెన్ చేయాలంటే ఈ సెక్యూరిటీ పిన్ ని కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్ లో ఈ సెక్యూరిటీ పిన్ ని మీరు మర్చిపోయారు అనుకోండి, కింద ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, రికవర్ యువర్ అకౌంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ లోని మీ ఆధార్ కార్డులోని ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి వెరిఫై చేయవలసి ఉంటుంది.
అవుతుంది. ఇది వెరిఫై చేసిన తర్వాత అగైన్ మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేశారనుకోండి, మీరు కొత్త సెక్యూరిటీ పిన్ ని సెటప్ చేసుకునేందుకు గాను ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ పిన్ ని సెట్ చేసుకుని కంప్లీట్ బటన్ మీద క్లిక్ చేసేసారనుకోండి, నెక్స్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోని ఇక్కడ యూజర్ నేమ్ అని కనపడుతున్నది కదా, అక్కడ మీ యూజర్ నేమ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసినట్లయితే మీ డిజీ లాకర్ అకౌంట్ అన్నది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడతో మీ డిజీ లాకర్ అకౌంట్ ఓపెన్ చేసేటువంటి ప్రాసెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలో ఫర్దర్ డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని రెగ్యులర్గా మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది కాబట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్ అన్నిటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి. ఈ అకౌంట్ ఓపెన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ హోమ్ పేజ్ లోనే 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడండి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీస్ లిమిటెడ్ అని. ఈ 2 కూడా డిపాజిటరీ పార్టిసిపెంట్స్. సో మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఎవరన్న దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఎవరో మీకు తెలియలేనట్లయితే మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు కనపడుతుంది మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ అని. అండ్ అంతేకాకుండా మీ డిపి ఐడి కూడా అక్కడే ఉంటుంది. ఆ ఐడిని కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక ఈ డిజీ లాకర్ అకౌంట్ మా టీం మెంబర్దే, తన డిపాజిటరీ పార్టిసిపెంట్ సిడిఎస్ఎల్ కాబట్టి నేను ఇక్కడ సిడిఎస్ఎల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ సిడిఎస్ఎల్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ట్యాబ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ నెక్స్ట్ ట్యాబ్ లోని అకౌంట్ స్టేట్మెంట్ అండ్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అని ఉన్నాయి కదా, ఆ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీనిలోని మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ అన్ని కూడా ఆల్రెడీ డిజీ లాకర్ లో ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అండ్ కేవలం ఇక్కడ మీ డిమాట్ అకౌంట్ ఐడి అంటే మీ సిడిఎస్ఎల్ యొక్క డిపి ఐడి ఉంటుంది కదా, ఈ డిపి ఐడిని మీ పాన్ నెంబర్ ని ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సిడిఎస్ఎల్ నుంచి మీ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తాన్ని ఫెచ్ చేసుకుంటుంది. ఈ డేటాని ఫెచ్ చేసుకున్న తర్వాత మీకు ఈ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ లో మీరు చూడొచ్చు మీ సిడిఎస్ఎల్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి మీ సిడిఎస్ఎల్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ని ఇక్కడ కనబడుతున్నది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీ పాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పాన్ నెంబర్ ని ఎంటర్ చేశారనుకోండి, మీ అకౌంట్ స్టేట్మెంట్ అన్నది ఓపెన్ అవుతుంది. అది మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మాత్రమే కాదు, మీ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క డేటాని కూడా ఫెచ్ చేసుకుని ఇక్కడైతే స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ కావాలనుకోండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని ఇక్కడ మీరు చూడొచ్చు క్యామ్స్ అని, కేఫిన్టెక్ అని చెప్పి మీకు 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా. ఈ 2 ఆప్షన్స్ లోని ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క ఆర్టీఏ క్యామ్స్ ఉన్నదనుకోండి, క్యామ్స్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మీ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు కేఫిన్టెక్ అనుకోండి, కేఫిన్టెక్ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ ఇందాక మనం ఎలా సబ్మిట్ చేసాం డిమాట్ అకౌంట్ వి, సేమ్ అలాగే డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మీ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి సేవ్ అయిపోతాయి. వీటితో పాటు మీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంకి వచ్చేసరికి నాది మ్యాక్స్ లైఫ్ పాలసీ. సో ఆ కీవర్డ్స్ ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మ్యాక్స్ లైఫ్ అయితే వచ్చేసింది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ లైఫ్ అని అడుగుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తే మీ పాలసీ నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కదా, ఆ పాలసీ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్ గా మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇందులో వచ్చి సేవ్ అయిపోతుంది. ఇదే కాకుండా ఈవెన్ నా కార్ ఇన్సూరెన్స్, నా మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్ అండ్ నా డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ సేవ్ చేసుకున్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మొబైల్ యాప్ లోనే హ్యాపీగా వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మీరు వన్స్ లాగిన్ అయ్యారనుకోండి, ప్రతి ఒక్క ఆప్షన్ మీకు కనపడుతుంది. ఆ ఆప్షన్స్ ని బట్టి మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ ని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. గైస్, మన ఫైనాన్షియల్ జర్నీలోని మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తుంటామో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఇంపార్టెంటే, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ఎర్న్ చేసేటువంటి వ్యక్తికి ఏదైనా జరిగిందనుకోండి, ఆ ఫ్యామిలీ ఎంత ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుద్దో మీ అందరికీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కదా. సో అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫ్యామిలీ ఫేస్ చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీరు ఇప్పటికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకంటే చెక్ చేసుకోవడానికి ఏ ఇన్సూరెన్స్ బెటర్ అండ్ ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంది, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మీకు అగ్రిగేటర్ లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్లు వస్తే ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏ ఇన్సూరెన్స్ సెట్ అవుద్దో ఆ ఇన్సూరెన్స్ని మర్చిపోకుండా తీసుకోండి.
నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, నామినీని అప్డేట్ చేయాలి కదా. సో ఇవన్నీ చేసిన తర్వాత మనం నామినీని అప్డేట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఈ డేటాని యాక్సెస్ చేయడం కష్టం అవుతుంది. అంటే ఈ డిజీ లాకర్ అకౌంట్ ఎవరిదైతే ఉంటుందో ఆ అకౌంట్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే నామినీని అప్డేట్ చేయకపోతే నామినీ యాక్సెస్ చేయలేరు కదా. సో ఆ నామినీని కూడా ఎలా అప్డేట్ చేయాలో మీకు ఇప్పుడు సింపుల్ గా చెప్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద రైట్ సైడ్ లాస్ట్ లో మీ ప్రొఫైల్ కనబడుతుంది కదా, ఆ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు నామినీ అన్న ఆప్షన్ కనబడుతుంది. ఆ నామినీ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్ లోని మీ నామినీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ అండ్ అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్ తో పాటు నామినీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ప్రతి ఒక్కటి కూడా మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ నామినీ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ అయిపోతాయి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాసెస్. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైతే చేస్తున్నామో అది మన ఫ్యామిలీ మనం లేనప్పుడు యాక్సెస్ చేయాలంటే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా, వాళ్ళ యాక్సెస్ చేయడం కూడా కష్టం అవుతుంది. అదే ఇక్కడ డిజిలాకర్ లో మనం అన్ని కూడా సేవ్ చేసి నామినీని యాడ్ చేసేసాం అనుకోండి, మన యాబ్సెన్స్ లోని డిజిలాకర్ ని వాళ్ళు యాక్సెస్ చేసి దాని తర్వాత ఈజీగా క్లెయిమ్ చేసుకోగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ ప్రాసెస్ ని వెంటనే చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా దీని గురించి అప్డేట్ చేయండి. ఇప్పటి వరకు మీకు డిజిలాకర్ లోని మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎలా సేవ్ చేసుకోవాలి, నామినీ ఎలా అప్డేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చూపించాను కదా. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా వ్యక్తి ఇన్వెస్ట్ చేసి ఆయన చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ డీటెయిల్స్ తెలియదు అనుకోండి, వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఆ వ్యక్తి అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఒకవేళ స్టాక్స్ లో అది ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ కనపడుతున్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్స్ ఏవైతే ఇప్పుడు మీకు చూపెడతానో అన్ని వెబ్సైట్ లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను. మీరు వాటి మీద క్లిక్ చేసుకుని క్లెయిమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోవచ్చు. నో షేర్స్ రిలేటెడ్ గా అయితే మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ ఎంసీఎస్ సర్వీసెస్ అని కనబడుతుంది కదా, దాని మీద కానీ మీరు కర్సోల్ ని పెట్టారనుకోండి, అక్కడ మీకు వేరియస్ ఆప్షన్స్ వస్తాయి. దాని తర్వాత ఐఈపీఎఫ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నది కదా, దీని మీద కర్సోల్ ని తీసుకొస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ఒక విండో ఓపెన్ అయింది కదా, దీనిలోని ఐఈపీఎఫ్ 5 వెబ్ ఫామ్ ఉంది కదా. అంటే ఈ వెబ్ ఫామ్ మనం మన షేర్స్ ఏదైతే ఉన్నదో అన్పెయిడ్ అమౌంట్ షేర్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇంకా ఉండదు, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసి రిజిస్టర్డ్ యూజర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దెన్ రిమైనింగ్ ప్రాసెస్ అంటే యూజర్ రోల్, పాన్ నెంబర్ ఇవి ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టారనుకోండి, దెన్ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. ఆ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దెన్ మీ లాగిన్ డీటెయిల్స్ అంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చేసేసుకున్నారనుకోండి. దెన్ వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఇందాకల ప్రాసెస్ అంటే ఐపీఎఫ్ ఫామ్ 5 ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసాక మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. లాగిన్ అయిపోయి దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఆ చనిపోయిన వ్యక్తి పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆయన పేరు మీద ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ షేర్స్ అవి ఏవైనా ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది స్టాక్స్ రిలేటెడ్ గా అయితే మనం ఇలా చేసుకోవచ్చు. అదే ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ గా మనం చూసుకోవాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ అన్క్లెయిమ్డ్ అమౌంట్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక మీకు వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లిస్ట్ లో వస్తాయి. ఈ లిస్ట్ లోని ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అతనికి పాలసీ ఉన్నదని మీకు అనిపించినట్లయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద మీరు క్లిక్ చేసి దెన్ ఫర్దర్ గా డీటెయిల్స్ అడుగుతుంది, అంటే పాన్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతారు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి అందులో ఏమైనా అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకి బ్యాంక్ అకౌంట్స్ లోని ఎఫ్డీస్ గానీ, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఇటువంటివన్నీ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ఆర్బీఐ వెబ్సైట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మీకు మోర్ డీటెయిల్స్ అడుగుతారు, అంటే పాన్ నెంబర్ ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతారు. అలాంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి బ్యాంక్స్ లో ఏమైనా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అవి ఉన్నాయేమో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 3 వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని దాని తర్వాత మీ డీటెయిల్స్ అవి ఇవ్వడం ద్వారా అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఏదైనా ఉన్నదేమో మీరు చెక్ చేసుకుని ఒకవేళ ఉన్నదంటే దాని క్లెయిమ్ ప్రొసీజర్ కి మీరు ఫాలో అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మర్చిపోకుండా మన వీడియోని అయితే లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బాయ్.